నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం సుగంధ తైల పంటలు మరియు ఔషధ పంటల సాగుపై అవగాహన. మరి ఈ అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ గంటా సత్యనారాయణ రెడ్డి గారు, ఔషధ సుగంధ పంటల పరిశోధనా స్థానం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సత్యనారాయణ రెడ్డి గారు. అసలు ముందుగా ఔషధ పంటలు సుగంధ పంటలు అంటే ఏంటి సార్? ముఖ్యంగా ఈ ఔషధ పంటలు అంటే మన ఆయుర్వేదంలో యునాని వైద్య విధానంలో ఉపయోగించే అన్నిటికీ ముడి పదార్థాలుగా అవసరం ఉండేవన్నీ కూడా ఔషధ పంటల కింద వస్తాయండి. మరియు సుగంధ తైల పంటలు మనం అగరబత్తీస్ కానీ పెర్ఫ్యూమ్స్ కానీ ఇటువంటి వాటి ముడి పదార్థం అనేది మనం ఈ సుగంధ తైల పంటల నుంచి తైలం ఏదైతే వస్తుందో దాన్ని ఈ రా మెటీరియల్గా ఉపయోగిస్తారు. అంటే అసలు వీటి ప్రాముఖ్యత ఏంటంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఆయుర్వేదము ప్రాచుర్యం చెందుతూ ఉంది. అంతేకాకుండా విదేశాల్లో కూడా మన ఈ ప్రకృతి సిద్ధమైన వైద్యానికి ప్రాముఖ్యత పెరగడంతో ఈ ముడి పదార్థాల యొక్క గిరాకీ బాగా పెరిగిందండి. దానివల్ల ఇప్పుడు ఈ సేద్యం చేసి పెద్ద ఎత్తున ఈ ముడి పదార్థాలు మార్కెట్లో తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీని ప్రాముఖ్యత బాగా పెరిగిందండి. అయితే సార్, ఈ సుగంధ తైల పంటల సాగుకు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? సుగంధ తైల పంటలకు చాలా అవకాశాలు ఉన్నాయండి. మనము ప్రపంచంలో చూసినట్లయితే భారతదేశము అగ్రగామిగా ఉందండి ఈ సుగంధ తైల పంటల్లో. ఇప్పుడే కాకుండా ప్రాచీన కాలం నుండి మొఘల్ సామ్రాజ్యం నుంచి కూడా మనకు ఈ సుగంధ తైల పంటల్లో ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ముడి పదార్థాలు ఉత్పత్తిలో కానీ ఈ పెర్ఫ్యూమ్స్ ఉత్పత్తిలో కానీ మన భారతదేశము ప్రథమ స్థానంలో ఉందండి. మనకు డిమాండ్కి ఎంతైతే అవసరం ఉందో అంత ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సుగంధ తైల పంటలకు మంచి అవకాశం భారతదేశంలో ఉంది. అయితే ఇవి ఏ పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు? మనం ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ముఖ్యంగా వాణిజ్యపరంగా సాగు చేయదగిన పంటలు లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి, పామా రోజా అంటే రూషా గడ్డి, మరియు సిట్రునెల్లా కామాక్షి కసు అని కూడా అంటారు దీన్ని. ముఖ్యంగా ఈ పంటలకు వాణిజ్యపరంగా సాగు చేయడానికి మంచి అవకాశాలు. అయితే ఈ ఔషధ సుగంధ పంటల అవకాశాలు పంటలు వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటాయంటారు రైతులకి? ముఖ్యంగా రైతు చూసేది ఏంటంటే ప్రస్తుతం అతను పండించే పంటల కంటే లాభదాయకంగా ఉండే విధంగా, మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలని కోరుకుంటాడు రైతు. కాబట్టి రైతులు ఇప్పుడు పండించే పంటల కంటే ప్రత్యామ్నాయ పంటలు అంటే ఆయనకు అధికంగా లాభం వచ్చే పంటలు చూస్తుంటారు. ఆ నేపథ్యంలో చూసినట్టయితే ఇప్పుడు మనకు ఈ సుగంధ తైల పంటల్లో మంచి అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు ఎక్కువగా మనం అశ్వగంధ గురించి ఎక్కువగా వింటున్నాం కదా సార్, ఎక్కువగా దాని ఉపయోగం ఏంటంటారు? ఇప్పుడు ఔషధ పంటలకు వచ్చినట్టయితే దాంట్లో మనకు ముఖ్యంగా ఈ అశ్వగంధ అనే పంటకు వర్షాధారంగా సాగు చేయవచ్చండి. దానివల్ల దానికి ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా వర్షం తక్కువ పడే ప్రాంతాల్లో కూడా ఈ పంటను వర్షాధారంగా సాగు చేయడానికి అవకాశం ఉంది. మార్కెటింగ్ కూడా బాగా ఉంది కాబట్టి ఈ పంటకు ఈ ప్రాముఖ్యత వచ్చింది. అయితే కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మేము విశాఖ జిల్లా ముంచంకుట్ మండలం నుంచి గంతన్న సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి. మేడం, నా పేరు గంతన్న, ముంచంకుట్ మండలం, విశాఖ జిల్లా. మేడం, చెప్పండి, మీ ప్రశ్న అడగండి సార్. మేడం, ఇప్పుడు మాకు ఈ సుగంధ తైలాలు ఔషధ మొక్కల గురించి మాకు పుస్తకాలు ఏమైనా దొరుకుతాయి మేడం? మా పరిశోధన స్థానంలో ఈ పంటలకు సంబంధించి తెలుగులో కొన్ని పుస్తకాలు ప్రచురించడం జరిగిందండి. అది మా పరిశోధనా కేంద్రం రాజేంద్ర నగర్ నుంచి సేకరించవచ్చండి. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్ వాళ్ళు మీరు అక్కడ సంప్రదించవచ్చు సార్. అయితే క్యూలాస్ అని అంటాం కదా సార్, దానివల్ల ఉపయోగం
ఉపయోగం ఏంటంటారు? ముఖ్యంగా ప్రస్తుతం ఔషధ పంటల్లో వాణిజ్య పంటగా కోలియస్ బాగా ప్రాచుర్యం చెందింది. ప్రైవేట్ కంపెనీలు కూడా దీన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఉత్పత్తి చేసి రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుందండి. అంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైనా వేసుకోవచ్చు అంటారా సార్? దానికి ఎంత భూమి అంటూ ఉండాలి? ముఖ్యంగా మనం ఔషధ పంటలు వేసుకున్నప్పుడు మనం మార్కెటింగ్ అవకాశాలు చూసుకోవాలి. ఆల్రెడీ ఒక కంపెనీ తోటి కానీ వాళ్ళు బైబ్యాక్ అంటే కొనుగోలు పండించిన తర్వాత కొనుగోలు చేస్తామనే ఒక అగ్రిమెంట్ ఉన్నట్టయితే మార్కెటింగ్ సమస్య లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఈ ఔషధ పంటలు వేసుకున్నట్టయితే బాగా ఉంటుంది. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి, మీ ప్రశ్న అడగండి. చెప్పండి మీ ప్రశ్న. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి. మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా, జగదీశ్వరు. చెప్పండి. దీని అమ్ముకోవాలంటే తైలాలు కానీ ఇది కానీ మార్కెట్ ఎక్కడ ఉంది సార్? మాకు సరైన మార్కెట్ ఎక్కడ కనిపిస్తలేదు. సుగంధ తైల పంటలకు మార్కెట్ ఏమి ఇబ్బంది లేదండి. మా పరిశోధన సుగంధ ఔషధ మొక్కల పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ లో మా రీసెర్చ్ స్టేషన్ కు వచ్చినట్టయితే మాకు అక్కడ ఈ ఎవరెవరు కొంటారో మీకు అంతా సమాచారం ఇస్తారు. మీకు ఆ లిస్ట్ కూడా ఒక డైరెక్టరీ కూడా మేము తయారు చేసినాము. అంటే ఎవరెవరు ఇవి మేము పెట్టక మొదలు పెట్టే మూమెంట్ ఒక ధర చెప్తారు వాళ్ళు, తర్వాత మేము సరుకు తీసుకోవాలి, ఇప్పుడు డిమాండ్ లేదండి, ఎక్స్పోర్ట్ లేదండి, అదేంటి ఇదేంటి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన ధర పెడితే మేము నష్టపోతాం కదా సార్. ఇప్పుడు ఎక్కడ అమ్ముకోలేం కదా. ప్రస్తుత పరిస్థితిలో సుగంధ తైల పంటలకు ఆ విధంగా లేదండి. డిమాండ్ బాగా ఉండటం వల్ల కొద్ది ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, కొద్ది మార్పులు ఉండొచ్చు, కానీ ఒక 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది, కొనుగోలుదారులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మా దగ్గరకు వచ్చినట్టయితే మేము సమాచారం ఇస్తాము, మేము మార్కెటింగ్ ఏర్పాటు చేసే విధంగా కూడా మీకు సహకారం అందిస్తామండి. తప్పకుండా. హలో హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు నారాయణరావు, చింతకొండూరు నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ లో మాట్లాడుతున్నా. చెప్పండి, మీ ప్రశ్న అడగండి సార్. అదే ఇప్పుడు చాలా మంది మాకు ఏం చేశారు మేడం, ఈ మన లెమన్ గ్రాస్ కొలియాస్ పండించమని చెప్పారు. చెప్తే ఆ తీరుగానే చేశాం, కానీ అది మార్కెటింగ్ వచ్చేటరకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆప్టిమం సైజ్ మినిమం ఎంత వేస్తే బాగుంటుంది, ఇది అసలు ఈ మార్కెట్ ఏది, ఇది లేక హంబక లేక ఇవన్నీ చేసేది ఏమైనా ప్రాఫిటబిలిటీ ఉందా, పర్చేజరు దాని తర్వాత ఎవరుంటారు, కొద్దిగా మాకు సూచనలు ఇస్తే బాగుంటుందేమో అని. ముఖ్యంగా సుగంధ తైల పంటల్లో మార్కెటింగ్ యొక్క ఇబ్బందులు ఏం లేవండి. డిమాండ్ బాగుంది కాబట్టి మాకు ఔషధ సుగంధ మొక్కల పరిశోధనా స్థానం మన రాజేంద్ర నగర్లో మా దగ్గరకు వచ్చినట్టయితే మేము అక్కడ డైరెక్టరీ కూడా ప్రింట్ చేయడం జరిగింది, ఎవరెవరు కొనుగోలుదారులు ఈ సుగంధ తైల పంటలని. ముఖ్యంగా మీకు ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొనుగోలు అమ్మకంలో ఏమి ఇబ్బంది లేదు. ఈ తైలాలకు కూడా గిరాకీ బాగా ఉండటం వల్ల మనకు ఈ మార్కెటింగ్లో ఇబ్బందులు లేవు. గిరాకీ కూడా బాగానే ఉంది, ధరల్లో కూడా తేడా అనేది ఎక్కువగా లేకుండా ఒక 5-10% అటు ఇటుగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సుగంధ తైల పంటలకు ఏమి ఇబ్బంది లేదండి, లాభసాటిగా సాగు చేసుకుంటానికి అవకాశం ఉంది. మీకు కావాల్సిన సహకారం, సాంకేతిక సహకారము, మార్కెటింగ్ అవకాశాలు కూడా మా సెంటర్కి వచ్చినట్టయితే మేము అంతా సహాయ సహకారాలు అందిస్తామండి. హలో హలో నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంజయ్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. మేడం నేను అశ్వగంధం పెట్టాలనుకుంటున్నాను మేడం, మాకు ఇంతవరకు దానికి గురించి వివరాలు చెప్పండి మేడం. అశ్వగంధ అండి? అవును మేడం, మార్కెటింగ్ యొక్క ముక్కలక దొరుకుతాయి మాకు. అశ్వగంధ ముఖ్యంగా గింజలతో సాగు చేసుకోవాలండి. కనీసం 5 నుంచి 8 కిలోలు ఎకరానికి వెదజల్లుకునే పద్ధతిలో వేసుకున్నట్టయితే వర్షాకాలంలో సాగు చేసుకోవచ్చండి. ఈ పంట 5 నెలల వరకు ఉంటుంది. మనకు వేర్లు ముఖ్యంగా ఉపయోగపడే భాగాలు. మీకు విత్తనం కావాలన్నా, సాగు పద్ధతులు తెలియాలన్నా కానీ మా పరిశోధనా స్థానానికి వచ్చినట్టయితే మేము అన్నీ ఏర్పాటు చేసి మీకు సహకారం అందించగలుగుతాము. ఇది ముఖ్యంగా వర్షాదంగా చేసుకున్నట్టయితే ఇది లాభసాటిగా ఉంటుంది. వేర్లు మాత్రం ఉపయోగపడే భాగాలు. బాగా పండించినట్టయితే 3 నుంచి 4 క్వింటాల వేర్లు కూడా, ఎండిన వేర్లు కూడా వస్తాయి. మామూలుగా ప్రస్తుతం ధర, వేర్ల ధర వచ్చి ఒక 130 నుంచి 150
రూపాయల వరకు కూడా ఈ ధర ఉంటుంది వీటి. హలో 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 మేడం, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మధు మేడం. మధు గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం మేడం మేము. చెప్పండి అడగండి మీ ప్రశ్న మధు గారు. హలో హలో మధు గారు వినపడుతోంది, మీరు అడగండి మీ ప్రశ్న. సార్ కట్ అయింది. అయితే వీటి సాగు విధానం, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో నమస్తే మేడం గారు. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ఖమ్మం అండి, తిరుపతి తిరుమలరావు. అడగండి మీ ప్రశ్న అడగండి. ఈ సుగంధ ద్రవ్యాలకి ఎటువంటి నేల పనికి వచ్చిందండి? ఆ నేల తీరు దాని గురించి మా ఏరియా ఖమ్మం ఏరియాలో వేయచ్చా? మీది ఎటువంటి నేలండి? మాది మాది అది మామూలుగా వరి 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 మొక్కలు పండేదండి. అది మామూలు ఈ వినండి, ఇది సుగంధ తైల పంటలకు ఎర్రగరప నేలలు బాగా అనుకూలం అండి. కాకపోతే నీరు నిలబడకుండా ఉండాలండి. నీరు నిలబడకుండా ఉండాలా? అవునండి, నీరు నిలబడకుండా ఉండాలి. మామిడి తోట ఉందండి మాకు. చెప్పండి. ఆ మామిడి తోట తీసేద్దాం అనుకున్న దాంట్లో వేసుకోవచ్చా? తప్పకుండా మామూలుగా మెట్ట చేలు వేసుకోవచ్చండి. తప్పకుండా ఖమ్మం జిల్లాలో ఎర్రగరప నీళ్ళే ఎక్కువగా ఉంటాయి, రెడ్ సాయిల్స్. దాంట్లో తప్పకుండా నీటి వసతి ఉండాలి. మరి నీరు మనకు కనీసం 15 రోజులకు ఒకసారైనా చెట్టు నీటి వసతి ఉన్నట్టయితే మీరు తప్పకుండా వేసుకోవచ్చండి. హలో హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్తే మేడం, నా పేరు జాకీర్ అండి. అడగండి మీ ప్రశ్న అడగండి. చిత్తూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను సార్. ఒక మాట సార్, ఇప్పుడు పుట్టగొడుగులు ఔషధ పుట్టగొడుగులు వస్తున్నాయి కదా, చెప్పండి. ఆ పుట్టగొడుగులు ఇళ్ళలో పెంచుకోవడానికి దానికి ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా సార్? పుట్టగొడుగులు అనేది ఔషధ పంటల కిందికి రావండి. అది వేరే మష్రూమ్. మనకు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో దానికి ట్రైనింగ్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కానీ మీరు సంప్రదించినట్టయితే ఆ పుట్టుకల గురించి మీ దగ్గరలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ సంప్రదించినట్టయితే డిపార్ట్మెంట్ వారు ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. వారు మీకు వివరాలన్నీ తెలుపుతారు. అవి లేవండి, అవి ప్రస్తుతం మా పరిధిలో లేవు, అవి ఏమీ లేవండి ఇక్కడ. హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హరి అండి. హరి గారు మీ ప్రశ్న అడగండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మీ ప్రశ్న. టీనియా ప్లాంట్స్ ఇక్కడ రాజమండ్రిలో సాగు చేయడం చాలా వీలవుతుందా? అది ఎక్కడ దొరుకుతుంది విత్తనము? ఇవి తప్పకుండా చేసుకోవచ్చండి. ఓకే. ప్రస్తుతం మీరు మా ఫోన్ నంబర్లు ఈ ప్రోగ్రామ్ తర్వాత ఫోన్ నంబర్లు వస్తాయండి. మీరు తర్వాత మాకు ఫోన్ చేసినట్టయితే మీకు పూర్తి సమాచారము ఎక్కడి నుంచి సప్లై అయితే అవైలబిలిటీ ఉంటుంది మేము వివరంగా చెప్తామండి. హలో చెప్పండి. మీ పేరు? డిస్ట్రిక్ట్ అండి. ఈ స్టివియా మొక్క గురించి చెప్పారా? మన దగ్గర అనుకూలంగా ఉంటుందా? మొక్క ఉపయోగాలు చెప్పండి. స్టీవియా ముఖ్యంగా దీంట్లో క్యాలరీస్ లేని షుగర్గా వాడతారండి. షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడతారు దీన్ని. అయితే దీన్ని కొద్దిగా డెలికేట్ మొక్క అండి. దీన్ని ఎండ ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే ఇది భరించలేదండి. కాబట్టి ఎండాకాలంలో మాత్రం దీన్ని చనిపోయే అవకాశం ఉంది. గ్యాప్స్ వస్తే నెట్టేసుకోవాల్సి వస్తుంది. ఉపయోగాలంటే మీరు ఇదే చెప్పినాను కదా, షుగర్ బదులుగా దీన్ని చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు. దీంట్లో క్యాలరీస్ ఉండకుండా షుగర్ ఉంటుందంట. షుగర్కు తీపి పదార్థం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇదేంటంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఈ మామూలు చక్కెర వాడే బదులు ప్రత్యామ్నాయంగా ఇది వాడతారు. ఇదంటే దీంట్లో 30 వంతులు షుగర్గా ఉంటుంది. దీన్ని ముఖ్యంగా జపాన్లో ద్రవ ఎక్స్ట్రాక్ట్గా తీసి చుక్కలుగా వేసుకున్నట్టయితే దీన్ని షుగర్ ప్రత్యామ్నాయంగా షుగర్ బదులు దీన్ని వాడతారు. అయితే సార్, మన ఈ ఔషధ సుగంధ పంటల సాగు ఎలా చేపట్టాలి? కాలర్ లైన్లో ఉన్నారు సార్, అయిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి, మీ ప్రశ్న అడగండి. నోని పంట అండి.
లోని మేడం. కొద్ది మొక్కలు కావాలంటే మాకు మా దగ్గర దొరుకుతాయండి మా పరిశోధన స్థానంలో. ఎక్కువ మొక్కలు కావాలన్నట్టయితే నోని సొసైటీ అని ఉంది. మీరు తర్వాత మాకు పరిశోధన స్థానానికి ఫోన్ చేసినట్టయితే మీకు ఆ వివరాలన్నీ కూడా నోని సొసైటీ ఎలా అవన్నీ వాళ్ళే మొక్కలు సప్లై చేయటము, వాళ్ళే మార్కెటింగ్ కూడా చేసే అవకాశం ఉంది. వాళ్ళ నెంబర్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా అండి. ఆఖరిలో చివర్లో మీకు ఇస్తాము. ఫోన్ నంబరు మీకు డిస్ప్లే అవుతుంది మీ స్క్రీన్ మీద, టెలివిజన్ స్క్రీన్ మీద. అది నోట్ చేసుకొని తర్వాత మాకు ఫోన్ చేయండి, మేము మిగతా వివరాలన్నీ మీకు చెప్తాం. ఇప్పుడు కాదండి, కార్యక్రమం చివర్లో మీకు ఏం సమాచారం కావాలన్నా ఆ నెంబర్కి మీరు డయల్ చేసి కనుక్కోవచ్చండి. రైట్ అండి. హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రశ్న అడగండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. మేడం మాది నల్లరేగడ, మేము ఇంతవరకు వేయలేవు. అయితే దాంట్లో వేసుకోవచ్చా మేడం? ఇప్పుడు ఏ పంటలు వేయాలనుకుంటున్నారు? ఇదే సార్ ఔషధం చేసుకోవాలనుకుంటున్నాను. ఔషధ పంటలు అంటే చాలా ఉన్నాయండి. మీరు ఏం వేసుకోవాలి? అశ్వగంధనా లేకపోతే సుగంధ తైల పంట? అశ్వగంధ ముఖ్యంగా బాగా నల్లరేగడి ఉంటే వేర్లు బాగా పెరగవండి, అనుకూలం కాదు. దాంట్లో కొంచెం ఇసుక శాతం ఉన్నట్టయితే మనం వేసుకుంటానికి అవకాశం ఉంది. పూర్తి నల్లరేగడైతే అనుకూలం కాదండి. పూర్తి నల్లరేగడి ఉంటే వేరు పెరగటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అనుకూలం కాదండి. హలో హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం బాబు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నా మేడం. చెప్పండి, అడగండి, మీ ప్రశ్న అడగండి. 5 ఎకరాల పొలంలో మేము కలబంద వేస్తే మాకు దానికి పెట్టిన పెట్టుబడికి ఎంత వస్తుంది మేడం లాభం? ముఖ్యంగా మీరు కలబంద వేసుకునే ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కలబందను పండించిన తర్వాత ఆకులు ఏ విధంగా ఉపయోగిస్తారు? మార్కెట్ ఎవరు తీసుకుంటారు? మీకు ముఖ్యంగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పక్కనే ఉండి వారు తీసుకుంటామనే చెప్తేనే మీరు వేసుకోవటం ఉచితం. లేకపోతే మీరు తీసిన తర్వాత మీరే ప్రాసెసింగ్ చేసి దాన్ని వాడుకోవాలి, లేకపోతే పక్కన ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మీరు ఆకులు అమ్మాల్సి వస్తుంది. అటువంటి వ్యవస్థ లేనప్పుడు మీరు పండించి మార్కెటింగ్ ఇబ్బందుల్లో పాలవుతారు. మొదలు మార్కెటింగ్ చూసుకోవాలి. మీరు పండించిన తర్వాత ఆకులు మీరే ఉపయోగించుకుంటారా, జెల్ తయారు చేస్తారా, లేకపోతే పక్కన ఏదైనా కంపెనీకి ఇస్తారా అనేది ఆ వ్యవస్థ ఉందా లేదా చూసుకోవాలి. హలో హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా తమ్మవరం గ్రామం చేస్తున్నామండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. ఏమండి సార్? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ మా పొలంలో ఒక చోటు దొరికింది. అవును, చెప్పండి. కానీ మంచి నెలలు 20 నెలలు ఉన్నాయి. అయితే పామారోజు అని ఔషధం సంబంధించింది సుగంధ తైల పంట. చెప్పండి. అవును అవును అవునండి. అది ఏముండదు అండి, వేసుకోవచ్చు. మీరు బాగా వేసుకోవచ్చు. చౌడు కూడా కొంచెం తట్టుకునే లక్షణం ఉంటుంది పామారోజాకి. మీరు బాగా అది వేసుకొని సక్సెస్ఫుల్ గా సాగు చేయొచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదండి. హాని ఏముండదండి, అది హాని చేసే పంట కాదండి. మీరు నిర్భయంగా వేసుకోవచ్చు. అంటే మీరు మామూలుగా ఈ పశువుల ఎరువు కానీ ఇటువంటి పంటలు మామూలుగా వేసుకొని మేము పద్ధతులన్నీ చెప్తాము. మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము సాగు విధానం కానీ అన్ని వివరంగా చేయొచ్చండి. మేము లాస్ట్కు ఈ ప్రోగ్రామ్ ఆఖరిలో స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్లు వస్తాయి, అవి నోట్ చేసుకొని మాకు ఆఫీస్ టైంలో మాకు ఫోన్ చేసినట్టయితే మేము వివరాలన్నీ చెప్తాము. ప్రస్తుతం అయితే పామారోజాకు మంచి అవకాశాలు ఉన్నాయి. చాలామంది రైతులు విజయవంతంగా దీన్ని సాగు చేసి లాభసాటిగా సాగు చేస్తున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయండి. హలో హలో హలో, నమస్తే మేడం. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రవి అమ్మ, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రశ్న అడగండి సార్. మాకు 2 ఎకరాలు పొలం ఉంది, వరి పండిస్తున్నాము. ఎర్రరేగడి నేల, లైట్ గా గడక నేల. అది దానికి ఏ రకమైన ఔషధ పంట సరిపోద్ది? 5-6 సార్లు అడుగుదామమ్మా. అయితే మీరు వరి సాగు చేస్తున్నారు కాబట్టి వరి సాగు చేసే భూముల్లో ముఖ్యంగా వస అనే పంట సాగు చేస్తానికి అవకాశం ఉందండి. ఎందుకంటే
మనకు వస కూడా మన ఈ వరి లాగానే నీళ్లు నిలబడే విధంగా పంట ఉంటుంది. వరి మాదిరిగానే పోలి ఉంటుంది. కాకపోతే భూమి లోపల దుంప ఉపయోగపడే భాగము. కాకపోతే ఇది 10 నెలల పాటు మీరు ఆ భూమిలోనే 8 నుంచి 10 నెలల పాటు ఆ భూమిలో నీళ్లు నిలబడి వరిలాగా పెంచాల్సి ఉంటుంది. దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీళ్లు నిలబడకుండా మీరు తీసేయగలిగితే ఇతర ఔషధ పంటలు కూడా మీరు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి వ్యవస్థ ఏం లేదని మొదలే మనం చూసుకోవాలి ఎవరు కొంటున్నారని. మేము డీలర్ల పేర్లు ఇస్తాము. వాళ్ళు కొంటున్నారా, ఏ రేటు కొంటున్నారు, కర్ణాటకలో బాగా సాగు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము లింకేజెస్ ఇస్తాము. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒప్పందం చేసుకున్న తర్వాతనే మీరు ఈ పంటకు వేసుకుంటే బాగుంటుంది. లేదండి, మాకు ఫోన్ చేసినట్టయితే ఎక్కడ దొరుకుతుంది మీకు అడ్రస్లు అవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఈ ప్రోగ్రాంలో అయిపోయే ముందు ఇక్కడ స్క్రీన్ మీద నంబర్లు ఇవ్వటం జరుగుతుందండి. అది నోట్ చేసుకొని మీరు తర్వాత మాకు ఆఫీస్ టైంలో మాకు ఫోన్ చేసినట్టయితే మేము మిగతా సమాచారాన్ని మీకు తెలియజేస్తాము. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. నా పేరు రమేష్ రెడ్డి. అడగండి రమేష్ రెడ్డి గారు మీ ప్రశ్న. మరి నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, ఎర్ర భూములు మావి. చెప్పండి రమేష్ రెడ్డి గారు. నాకు గంధం మొక్కలు పెట్టడానికి మీ సజెషన్ కావాలండి. ఎన్ని ఎకరాలండి? 6 acres అండి. ఈ గంధం మొక్కలు పెట్టాలంటే ఇది లాంగ్ డ్యూరేషన్ అండి. మనం కనీసం 30 నుండి 40 సంవత్సరాల్లో కానీ దానికి యొక్క హార్ట్ వుడ్ అనేది డెవలప్ కావటం మొదలు పెడుతుంది. అది ముఖ్యమైన భాగం. కాబట్టి లాంగ్ డ్యూరేషన్ అంటే 30-40 సంవత్సరాలు మీరు ఆ పంటను పెంచాలని నిర్ణయించుకున్నట్టయితే మీరు తప్పకుండా నల్గొండ జిల్లాలో వేసుకోవచ్చండి. దీనికి పర్మిషన్ ఏం అవసరం లేదండి. కానీ 30-40 సంవత్సరాల్లో ఎప్పుడైతే ఆ పంట మీరు కోత తీసేస్తుంటారో అప్పుడు మాత్రం మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసేటప్పుడు మీకు పంట వేసేటప్పుడు మొక్కలు నాటేటప్పుడు పర్మిషన్ ఏమీ అవసరం లేదు. హలో 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 నమస్తే మేడం, నా పేరు సత్యనారాయణ, కృష్ణా జిల్లా. అడగండి, మీ ప్రశ్న అడగండి. ఇది పెరట్లో పండించుకోవడానికి ఇంట్లో గృహ సంబంధంగా అవసరమయ్యే సుగంధ ద్రవ్యాలు తైల పంటల గురించి అందుతారా పెరట్లో వారికి? తర్వాత అయ్యే ఏమన్నా దోమలు రాకుండా నిరోధించగల ఏమన్నా మొక్కలు ఏమన్నా అయ్యో చెప్పండి. అవునండి, సుగంధ తైల పంటలు ముఖ్యంగా ఈ సిట్రోనిల్లా, లెమన్ గ్రాస్ ఇటువంటి పంటలు వేసుకున్నట్టయితే అవి దోమలు దూరంగా ఉంటాయనండి. కానీ మనకు పరిశోధన అంటూ నిర్ధారణ కాదు. దాని ఆయిల్ మనం స్ప్రే చేసినప్పుడు మాత్రం అవి రిపెలింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. మొక్కలు కావాలన్నట్టయితే మా పరిశోధన స్థానంలో మీకు ఈ లెమన్ గ్రాస్ కానీ సిట్రోనిల్లా కానీ ఈ మొక్కలన్నీ మీకు లభిస్తాయి. సార్, అయితే ఈ పంటల కోత అనంతరం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటారు? ముఖ్యంగా ఈ మనం ఈ సుగంధ తైల పంటలు వచ్చినట్టయితే దాన్ని ముఖ్యంగా మనం సుగంధ తైలాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కోత అనంతరం. దాని కొరకు మనకు స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్ అనేది మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. పంట కోయగానే దాని నుంచి ఈ సుగంధ తైలాన్ని మనం తీసి దాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి సుగంధ తైల పంటలు పండించేటప్పుడు. అయితే సార్, మా స్టూడియోకి విచ్చేసి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు సూచనలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే. మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ గంటా సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్, ఔషధ సుగంధ మొక్కల పరిశోధనా స్థానం, రాజేంద్ర నగర్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్. సెల్ నంబర్ 9440939404. మరొక నంబరు 7382633683. మరి వచ్చే వారం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం.